ఉన్నారు అందరూ? బేసిక్ మేకప్, పార్టీ మేకప్, షూటింగ్ మేకప్, బ్రైడల్ మేకప్, ఇలా రకరకాల మేకప్లు ఉంటాయి. అదే మా షూటింగ్లో అనుకోండి, మేకప్ ఎక్కువ వేసుకుంటే మా డైరెక్టర్ గారు మమ్మల్ని తిడతారు. సో ఈరోజు మీలో చాలామంది నన్ను అడిగినట్టే షూటింగ్కి నేను ఎలా మేకప్ చేసుకుంటున్నానో చూపించబోతున్నాను. సో ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో లెట్స్ స్టార్ట్. రెడీ అయిపోయాను. నా ఫేస్ మీద ఏం మేకప్ లేదు, లైట్గా లిప్స్టిక్ వేసుకున్నా. సో ఇప్పుడు ఏదైనా వాటర్ స్ప్రే కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను జస్ట్ టు క్లీన్ మై ఫేస్. ఇలా ఏదైనా ఒక పల్లచటి క్లాత్ మీద వాటర్ వేసుకుంటే మనం ఫేస్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసేసుకున్నాను కదా, తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను సన్ స్క్రీన్ లోషన్ గురించి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి ఫేస్ మొత్తం. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు మ్యాక్ ప్రైమర్, మీరు మ్యాక్ అయినా తీసుకోవచ్చు, కొలబార్ది కూడా బాగుంటుంది, అదైనా యూజ్ చేయొచ్చు. జస్ట్ స్ప్రే చేసుకొని లెట్ ఇట్ డ్రై. ఒక ఫ్యూ సెకండ్స్లో ఇది డ్రై అయిపోతుంది మనకి. సో ఇది డ్రై అయిపోయింది. ప్రైమర్ మొత్తం ఈవెన్గా ఉండేటట్టు ఒకసారి మనం బ్రష్తో ఇలా చేసుకుంటాము. కాలర్ బార్ అయితే ప్రైమర్ మీరు ఎప్పుడు తీసుకున్నా కొంచెం అమౌంట్ తీసుకొని జస్ట్ హ్యాండ్ మీద తీసుకొని లైట్గా బ్రష్తో ఇలా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోండి. ప్రైమర్ ఎక్కువ అయితే మళ్ళీ మేకప్ స్టిక్ అవ్వదు. నేను షూటింగ్కి జనరల్గా యూజ్ చేసేది డర్మా, ఎందుకంటే మన ఇండియన్ క్లైమేట్ అంటే మనకి కొంచెం వేడి ఎక్కువ, హ్యూమిడిటీ ఎక్కువ. సో అందుకని ఇండియన్ క్లైమేట్కి ఈ మేకప్ అయితే చక్కగా ఉంటుంది. మ్యాక్ త్వరగా మాకు లైట్స్ ముందు దానికి కరిగిపోతుంది అనమాట. ఏసీ ఫ్లోర్ లేదంటే షోస్ ఆ టైంలో మనం మ్యాక్ యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు డర్మా నా కంటి కింద డార్క్ సర్కిల్స్కి అండ్ ఐ గాట్ వన్ పింపుల్ ఓవర్ హియర్. నేను మా అబ్బాయి ఫైట్ చేసుకుంటుంటే అది తగిలి దెబ్బలా అయిపోయింది. సో ఐ వాంట్ టు కవర్ దిస్ ఆల్సో. ఇప్పుడు నేను దీన్ని కవర్ చేయడానికి D31, ఇది మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, కన్సీలర్ అనమాట. అండర్ ఐకి ఎక్కడైనా స్పాట్స్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. సో ఈ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇలాంటివి లేకపోతే రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ అలాంటి లిప్స్టిక్ ఏమైనా ఉన్నా దాంతో కూడా మీరు కన్సీల్ చేసుకోవచ్చు. అండ్ లిప్, మౌత్ చుట్టూ కూడా అప్పుడప్పుడు అప్పర్ లిప్ అది ఉండిపోతూ ఉంటుంది. సో ఆక్వర్డ్గా ఉండకుండా నీట్గా ఉండడం కోసం ఇది మరీ డార్క్గా అప్లై చేయకూడదు. అండ్ మీరు చూసారు, నేను చెప్పాను కదా ఇక్కడ నాకు పింపుల్ వచ్చింది, దీన్ని కూడా నేను కవర్ చేస్తున్నాను. కాకపోతే ఇది చాలా డార్క్ ఉంది, నేను లాస్ట్లో మళ్ళీ దీన్ని కవర్ చేస్తాను. సో నేను కవర్ చేయడానికి కన్సీలర్ వేసుకున్నాను. దీన్ని జస్ట్ ఒక కాంపాక్ట్ ఏదైనా తీసుకొని ఆ పౌడర్ జస్ట్ మనం ఎక్కడైతే స్టిక్ అప్లై చేసామో దాని మీద ఇలా అప్లై చేయాలి. ఇప్పుడు D5, ఇది కూడా డర్మా స్టిక్, లోపల ఇలా ఉంటుంది. ఇది నా స్కిన్ టోన్కి సూట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా నా స్కిన్ టోన్కి 64 సూట్ అవుతుంది, బట్ 64 వేసుకుంటే షూటింగ్లో మనకు కొంతమంది చాలా ఫేర్గా ఉంటారు, కొంతమంది డార్క్ ఉంటారు. అదే D5 అయితే అందరికీ ఈవెన్గా కనిపిస్తుంది, అంటే అందరి స్కిన్ టోన్ ఈవెన్గా కొంచెం దగ్గరలో ఉంటాయి. అందుకని నేను D5 యూజ్ చేస్తాను ఓన్లీ సీరియల్స్ వరకు. సో ఇలా డాట్స్ పెట్టుకోవాలి. సో నేను నెక్ దగ్గర కూడా వేసుకుంటున్నాను. మేము శారీస్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు అది ఆక్వర్డ్ ఉండకుండా. ఇప్పుడు ఒక బ్రష్ తీసుకోవాలి, బ్లెండింగ్ బ్రష్. నేను ఈ స్టిక్లో ఇలా కొంచెం మిక్స్ చేసుకొని మొత్తం ఈవెన్ చేసుకుంటాను అనమాట మేకప్ని. సో నేను చక్కగా బ్లెండ్ చేసేసుకున్నాను. నేను యూజ్ చేసిన బ్రష్ నైకాది కాంటోర్ బ్రష్ ఇది. సో ఇప్పుడు మనం నోస్ కట్ చేసుకోవాలి. నోస్ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీకు మొత్తం పేల్గా మొత్తం ఫేస్ అంతా ఒకేలా ఉంది. సో మన నోస్ కట్ చేసుకోవడం వల్ల, ఈ చిన్ కట్ చేసుకోవడం వల్ల ఫేస్లో మీకు ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది అనమాట. హైలైట్ అవుతుంది నోస్ కానీ ఈ ప్లేస్ మనకి ఏదైతే కొంతమందికి డబల్ చిన్ ఉంటుంది అవి కట్ చేసుకోవడానికి, అది ఇది బాగుంటుంది. దానికోసం యూజ్ చేస్తున్న స్టిక్ బ్రౌన్ కలర్, ఇది D16, D17 ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఇవన్నీ నేను యూజ్ చేస్తున్న డర్మా కంపెనీ. సో ఇలా హ్యాండ్ ఫింగర్కి తీసుకున్నాను నేను. జస్ట్
ఇలా లైన్ గీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇయర్స్ నుంచి ఇలా కింద కానీ స్ట్రైట్గా, దీన్ని చిన్ కట్ అంటారు. అలాగే ఈ సైడ్ కూడా చేసుకోవాలి స్ట్రైట్. నేను అలాగే ఒక స్పాంజ్ యూస్ చేస్తాను. ఒకప్పుడు మేకప్ అంటే ఇప్పుడంటే బ్రషెస్తో చేస్తున్నారు, మేము ఒకప్పుడు స్పాంజ్తోనే మేకప్ వేసుకోవడం అదంతా, ఈ ఫౌండేషన్ కానీ ఏదైనా స్పాంజ్తోనే. సో దానికి నేను ఈ నోస్ కట్ది ఇలాగా నా హ్యాండ్ ఫింగర్కి ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా దీనికి అప్లై చేసేసి ఇప్పుడు దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకుంటాను ఈవెన్గా. అంటే నోస్ కట్ ఎక్కువ అయిపోయినా బాగోదు. అండ్ డైలీ మేము ఈ స్పాంజ్ మేకప్ వేసుకునేటప్పుడు వాష్ చేసుకొని యూజ్ చేస్తాం. ఇది వెట్గా ఉండాలి. ఎక్కడైతే మనం చిన్ కట్ చేసామో సో ఇలా చిన్ అండ్ నోస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు D5 ఇందాక చూపించా కదా, ఈ స్టిక్తో జస్ట్ నోస్ మీద హైలైట్ ఇచ్చుకుంటాం. సో మీకు ఆ నోస్ హైలైట్ తెలుస్తుంది. ఇందాక నేను బేస్ వేసుకున్నప్పుడు ఈ నోస్ కట్ చేసుకున్నాక చిన్స్కి నోస్కి మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు పౌడర్ అప్లై చేసుకుంటాను. నేను క్రైలాన్ లూజ్ పౌడర్ ఎల్లోది యూజ్ చేస్తున్నాను. నేను లూజ్ పౌడర్ ఇలాగా పౌడర్ ప్యాడ్కి తీసుకొని జస్ట్ హ్యాండ్ మీద ఇలా కొంచెం, అంటే మరీ ఎక్సెస్ అయిపోకుండా తీసుకొని ఫేస్ మొత్తం డ్యాప్ చేసుకుంటా. నెక్ కూడా డ్యాప్ చేసుకుంటా. చాలామంది కాంపాక్ట్ వాడతారు, నాకు ముందు నుంచి ఇది అలవాటు, ఇదే ఇంకా యూస్ చేస్తూ ఉంటా. కాంపాక్ట్ టచ్అప్కి అలా యూస్ చేస్తాను అనమాట. సో నెక్ అంతా కూడా, నెక్ అండ్ ఫేస్ మొత్తం ఇలా పౌడర్ స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటాను నేను. ఐస్ క్యూబ్ అందరూ యూజ్ చేయరు, కొంతమంది యూజ్ చేస్తారు. ఈ ఐస్ క్యూబ్ యూజ్ చేయడం వల్ల స్టిక్ ఏదైతే ఉందో అది మనకి ఫేస్కి మంచిగా ఉంటుందన్నమాట, ప్యాచెస్ ఎక్కువ రాకుండా. సో ఫేస్ దగ్గర అంతా మనం ఐస్ క్యూబ్తో ఇలా, నేను డైరెక్ట్ ఐస్ క్యూబ్ పెట్టేస్తున్నాను. మనకి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఇది డ్రై అయిపోవాలి. ఒక హ్యాండ్ ఫ్యాన్ ఉంటే హ్యాండ్ ఫ్యాన్, లేదంటే నార్మల్ ఫ్యాన్తో మేము ఫ్యాన్ పెట్టుకుంటాం అనమాట. ఒక 5 minutesలో అది డ్రై అయిపోతుంది. సో వీ షుడ్ వెయిట్. సో డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ ఇలా తీసుకొని ఐబ్రోస్, ఐ ల్యాషెస్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఐబ్రోస్ షేప్ చేసుకోవాలి. ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి నేను యూజ్ చేస్తున్నాను మ్యాక్ ఐ షాడో. దీని గురించి నేను డిస్క్రిప్షన్లో పెడతా. నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. మనం 1500 సంథింగ్ ఉంటుంది దీని ప్రైస్. ప్యాక్ వాళ్ళది బ్రష్ ఒకటి తీసుకున్నాను నేను. ఆ బ్రష్తో జస్ట్, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు నార్మల్గా చెప్పేస్తున్నాను, బేసిక్ స్టెప్ బై స్టెప్, అంటే ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి, ఐ మేకప్ ఎలా చేసుకోవాలి, లిప్స్టిక్ ఎలా అప్లై చేయాలని అన్నీ కూడా చెప్తున్నాను. అంటే కొంతమందికి తెలియదు కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అని. సో అందులో మీరు ఐబ్రోస్ ఎలా షేప్ చేసుకోవాలి అలాంటివన్నీ చూడొచ్చు, మేకప్ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి అని. సో ఐబ్రోస్ నేను అప్లై చేసేసుకున్నాను పౌడర్తో బ్రష్ తీసుకొని. సో ఇప్పుడు దీన్ని ఈవెన్గా చేసుకోవడానికి ఇలాంటి ఒక బ్రష్ తీసుకోండి. దీని రిజల్ట్స్ మనకి చూసారా ఇలా ఉంటుంది, చాలా సాఫ్టే ఉంటుంది. సో దీంతో మనం జస్ట్ ఇలా అనుకుంటే చాలు. సో ఐబ్రోస్ షేప్ చేసేసుకున్నాం కదా, అదే ఐ షాడోతో నేను ఈ పైన కూడా కవర్ చేసుకుంటాను. షూటింగ్లో మాకు హెయిర్ కొంచెం హెయిర్ స్ప్రే చేస్తారు, అక్కడక్కడ గ్యాప్ ఏమైనా బ్యాక్ కోమ్ ఎక్కువ చేయడం వల్ల ఊడిపోతూ ఉంటుంది. సో అది కవర్ చేయడానికి నేను ఐ షాడోతోనే ఇలా అప్లై చేసుకుంటున్నాను. మీరు హెయిర్ స్ప్రే కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఐ షాడో వేసేసుకుందాం. నేను ఈ ఐ షాడో ప్యాలెట్ వాడుతున్నాను, ఐ షాడో బ్రష్ ఇది. నేను 4 షేడ్స్ కలిపి ఐ షాడో వేసుకుంటున్నాను. సో ఐ షాడో అప్లై చేసుకున్నాను. దాని తర్వాత ఇలా ఒక బ్రష్ తీసుకున్నాను. ఈ బ్రష్తో నేను అది ఈవెన్ చేసుకుంటాను. ఇది వెట్ అండ్ వైల్డ్ బ్రష్ అనమాట. సో దాన్ని చక్కగా, యాక్చువల్గా దీంతో కూడా మనం ఐ షాడో వేసుకోవచ్చు, బట్ కింద పడిపోతుందని నా ఫీలింగ్. సో అందుకని నేను వేసుకోను.
సో ఐ షాడో వేసేసుకున్నాను. కావాలనుకుంటే మనం డబుల్ షేడ్ అలా వేసుకోవచ్చు, బట్ న్యాచురల్గా ఈ షేడ్ బాగుంటుందని నేను వేసుకున్నా. సో ఇప్పుడు ఐ లైనర్ పెట్టుకుందాం. మెబిలిన్ ఐ లైనర్ జెల్ వాడుతున్నాను నేను. కొంతమంది ఐ లాషెస్ ముందు పెట్టుకొని తర్వాత ఐ లైనర్ పెట్టుకుంటారు, బట్ నాకు ఐ లైనర్ పెట్టుకొని ఐ లాషెస్ పెట్టుకోవడం అలవాటు. సో ఐ లైనర్ పెట్టేసుకుందాం. సో ఐలైనర్ పైన పెట్టేసుకున్నాను. కింద కాజల్ పెడతాం కదా, దాంతోపాటు నేను ఇదే ఐలైనర్ కింద కూడా అప్లై చేస్తాను. సో నేను ఇలా అప్లై చేసుకున్నాను ఈ ఐకి, పైన కింద ఐలైనర్. సో ఈ ఐకి కూడా నేను అప్లై చేస్తా. అండ్ వింగ్స్ అది పెట్టట్లేదు, నాకు నార్మల్గా ఇలాగే ఇష్టం అనమాట. సో ఈ ఐకి కూడా అప్లై చేసేసుకుందాం. సో ఐలైనర్ గురించి డీటెయిల్గా బేసిక్ టెక్నిక్స్ కానీ ఎలా వింగ్ పెట్టుకోవాలి అలాంటి వీడియో ఒకటి బేసిక్ పీపుల్ కోసం చేశాను, తెలియని వాళ్ళ కోసం. దాని గురించి కావాలంటే పైన మీరు లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. అండ్ మేకప్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐ మేకప్ అండ్ లిప్స్టిక్. ఈ రెండు మంచిగా వస్తే మన ఫేస్ చాలా గ్లో ఉంటుంది, బేస్ లేకపోయినా సరే. సో నెక్స్ట్ స్టెప్ మస్కారా. సో నేను మెబెలిన్ మస్కారా వాడుతున్నాను. ఇదైనా యూజ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఇదైనా యూజ్ చేయొచ్చు. ఎల్లో వన్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, రీజనబుల్గా మనకి అందుబాటులో ఉంటుంది ఆ ప్రైస్. ఆల్రెడీ నేను బేసిక్ మేకప్లో మస్కారా ఎలా అప్లై చేయాలో కూడా చెప్పాను. సో మస్కారా అప్లై చేసుకొని, సో మస్కారా వేసేసుకున్నాను. ఇప్పుడు ఐ లాషెస్ పెట్టుకున్నాను. నేను యూజ్ చేస్తున్నాను ఐ లాషెస్ యూరో ప్యారిస్వి. సో ఐ లాషెస్ యూజ్ చేయాలి అంటే మనకు గమ్ కావాలి. నేను ఈ గమ్ యూజ్ చేస్తున్నాను. సో గమ్ ఇలాగా అప్లై చేసుకోవాలి ఐలాష్కి. సో ఐలాష్ పెట్టుకుంటున్నాను. ఏదైనా బ్రష్ తీసుకొని దాంతో జస్ట్ ఇలా డ్యాప్ చేస్తే లాష్ మీకు కరెక్ట్గా అంటుకుంటుంది. సో లాష్ పెట్టుకున్న తర్వాత లాష్ కర్లర్తో జస్ట్ సో మీకు ఐ డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ ఐ చూడండి, ఐ లాష్ పెట్టుకున్నాను, మీకు తెలుస్తుంది కదా. దీనికి ఐ లాషెస్ లేవు, ఓన్లీ మస్కారా పెట్టా. సో మీకు డిఫరెన్స్ తెలిసింది కదా. ఇప్పుడు రెండో ఐ లాష్ కూడా పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ నాకు మార్క్ ఉంది, ఆ మార్క్ని కవర్ చేయాలి. ఇలా ఒక బ్రష్ తీసుకొని కన్సీల్ చేసుకుంటున్నా. మీకు ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. సో నేను ఇది అప్లై చేశాను. అలాగే అండర్ ఐ లైట్గా హైలైట్ కన్సీలర్ అప్లై చేశాను ఇక్కడ. సో మ్యాక్ కన్సీలర్ ఇది NC42. ఈ కన్సీలర్ అప్లై చేసిన తర్వాత మీకు చూసారు లైట్ అయింది, ఇందాక చాలా డార్క్గా కనిపించేది. సో జస్ట్ పౌడర్ ప్యాడ్ ఉంది కదా, ఆ పౌడర్ ప్యాడ్తో నేను కంటి కింద అప్లై చేశాను. సో కంటి కింద అండ్ ఈ స్పాట్ మీద పౌడర్ ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లష్ ఆన్ చేసుకుందాం. బ్లష్ ఆన్ నేను కొలాబాత్ యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా వాడేది ఈ బ్లష్ ఆనే. సో ఇది చక్కగా ఇలాగా బ్రష్కి తీసుకోండి. ఎందుకు ఉత్తున్నాను అంటే ఎక్సెస్ ఏమైనా ఉంటే పోతుందని. చిక్స్ ఉంటాయి కదా, స్మైల్ ఇచ్చి సేమ్ వే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నా. ఇంకో చిక్కు కూడా స్మైల్. సో ఇప్పుడు హైలైటర్ ప్యాలెట్ నేను ఇది వాడుతున్నా. దీంట్లో 3 షేడ్స్ ఉంటాయి, గోల్డ్, రోజ్ అండ్ బ్రౌన్స్. సో నేను గోల్డ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను నోస్కి హైలైట్ ఇచ్చుకుంటున్నాను. నోస్కి ఫింగర్కి ఇలా తీసుకొని జస్ట్ ఇలా అప్లై చేయండి. ఇలాంటి స్పాంజ్ మనకి కాంపాక్ట్స్లో వాటిలో స్పాంజ్ వస్తాయి కదా, అలాంటి స్పాంజ్ ఒకటి ఉంచుకున్నాను నేను. దాంతో ఇలాగా ఎక్సెస్ ఏదైతే ఉందో అది తీసేసి ఈవెన్ చేసుకుంటున్నా. అలాగే అప్పర్ లిప్, డౌన్ ఇక్కడ కూడా నేను హైలైట్ చేసుకున్నాను. ఇది వెట్ అండ్ వైల్డ్ బ్రష్. ఈ బ్రష్తో చీక్స్ దగ్గర హైలైట్ చేసుకున్నాను. ఇలా పెట్టుకొని
కావాలంటే మీరు హైలైట్ ఈ 3 షేప్లో కూడా ఇలా హైలైట్ చేసుకోవచ్చు. దానివల్ల ఈ బోన్ పార్ట్, ఈ చిక్ బోన్ ఇది హైలైట్ అవుతుంది. సీరియల్కి నేను మరీ ఎక్కువ హైలైట్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఎక్కువ ఆల్మోస్ట్ పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తాను కాబట్టి మరీ గ్లిటరీగా ఉంటే బాగోదు. అందుకని నేను నార్మల్ లైట్గా హైలైట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాజల్ పెట్టుకుందాం. నేను లాక్మీ ఐకానిక్ వాడుతున్నాను కాజల్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను స్టార్టింగ్ నేను లిప్స్టిక్ పెట్టుకున్నానని. ఈ కలర్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఒక లిప్ లైనర్ తీసుకొని మీరు ఏ డ్రెస్ అయితే వేసుకుంటున్నారో ఆ డ్రెస్కి మ్యాచింగ్ లిప్స్టిక్ పెట్టుకోవచ్చు. నేను పింక్ వాడుతున్నాను మ్యాక్ది. సో మేకప్ అయిపోయింది. సో ఐ షాడో దగ్గర మనకి ఐబ్రోస్ దగ్గర హైలైట్ అవ్వడానికి నేను ఆ హైలైటర్ వేస్తున్నాను. నేను అది సిల్వర్ కలర్ హైలైటర్ యూజ్ చేస్తున్నాను. ఇది కలబార్ బ్రష్ అనమాట. సో ఇది ఆన్లైన్లో తీసుకున్నా. దీని గురించి డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇలా లైట్గా డాప్ చేసుకొని బ్రష్కి సో రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయ్యి ఒకటి లేకపోతే అస్సలు బాగోదు. ఏంటది? బొట్టు. సో ఈ పౌచ్లో నా స్టిక్కర్స్ ఉన్నాయి. సో బొట్టు కూడా పెట్టేసుకున్నాను. నా షూటింగ్ మేకప్ లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంత మేకప్ వేసుకున్నా సరే హెయిర్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మంచి హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.